హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ నోటిఫికేషన్ గురించి చెప్పాలా వద్దా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించాను. కానీ ఎవరో ఒక్కరికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈ నోటిఫికేషన్ గురించి చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వెబ్సైట్ని కనుక ఫాలో అవుతున్నట్లయితే ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగం సాధించవచ్చు. అండ్ మన తెలుగు రాష్ట్రంలో కూడా వీటికి సంబంధించిన ఉద్యోగాలు ఉంటాయి. అయితే 10th క్లాస్ అర్హతతో మొదలుకొని చాలా లెవెల్ అంటే మనకి ఎంబీబీఎస్ అర్హత ఉన్న వాళ్ళకు కూడా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నుంచి ఉద్యోగాలు ఉంటాయి. వీటికి ఒకటే ఒక ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు. మీరు జస్ట్ అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్ అనేది మీకు తెలిస్తే డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్తారు అండ్ పోస్టింగ్ ఇస్తారు. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే మిమ్మల్ని డైరెక్ట్ పే స్కేల్లోకి తెలుసుకుంటారు. ఇలాంటి నోటిఫికేషన్ వచ్చింది పోయింది అని కూడా చాలా తక్కువ మందికి తెలుస్తుంది. నేను చెప్పే ప్రతిదీ కూడా జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్, ఎక్కడా కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండదు. నేను ఒకటికి 2 సార్లు నోటిఫికేషన్ పీడిఎఫ్తో పాటు అండ్ వెబ్సైట్ని కూడా సెర్చ్ చేసి మరి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. దానికోసమైనా చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి, ఓకేనా? సో మీరు లైక్ చేసి ఎంకరేజ్ చేస్తే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వచ్చి ఇలాంటి ఎన్నో వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, లైక్ చేయడమే కాదు, వీలైతే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కానీ మీ వాట్సాప్ గ్రూప్లో కానీ మీ వాట్సాప్ స్టేటస్ కానీ పెట్టుకోండి. ఎక్కడెక్కడో పనికిరాని అన్నీ పెట్టుకుంటూ ఉంటామో ఇలాంటి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం వల్ల యూజ్ అవుతుంది. నేను మీకు ఎలా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దీంట్లో ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే 50 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. అండ్ ఈ వెబ్సైట్ని కావాలనుకుంటే మీ గూగుల్ క్రోమ్లో బుక్స్ మార్క్స్లో సేవ్ చేసుకొని పెట్టుకోండి. వీలైతే మంత్లీ కానీ వీక్లీ కానీ సెర్చ్ చేస్తూ ఉండండి. లేదా నేను చెప్తాను, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అక్కడ కూడా జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను అడగొచ్చు. ఫ్రెండ్స్, మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్, ఓకేనా, ఈసీహెచ్ఎస్ నుంచి రావడం జరిగింది, ఓకేనా? ఈ ఈసీహెచ్ఎస్ నుంచి మనకు కంటిన్యూ నోటిఫికేషన్ వస్తాయి. అన్నీ కూడా మనకు కాంట్రాక్టర్ బేసిస్లో ఉంటాయి, కానీ పర్మనెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఒకసారి చూడండి, ఈసీహెచ్ఎస్ ఇన్వైట్స్ అప్లికేషన్ టు ఎంగేజ్ ద ఫాలోయింగ్ స్టాఫ్ ఆన్ కాంట్రాక్టువల్ బేసిస్. అండ్ ఇక్కడ ఉన్న చూడండి, ఫర్ 1 year, ఓకేనా, ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year, రినవల్ ఫర్ అనదర్ 1 year till attaining the maximum age subject to performance of the candidate or other conditions according to the criteria as mentioned against the each requirement, ఓకేనా? అంటే మిమ్మల్ని ఒక 1 yearకి తీసుకుంటారు. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంది అనుకోండి, ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేస్తారు. ఇంకా మీ పర్ఫార్మెన్స్ అనేది బాగున్నట్లయితే మీరు ఏదైతే రిటైర్మెంట్ ఏజ్ వస్తుందో అప్పటి వరకు మిమ్మల్ని జాబ్లో ఉంచుకోవడం జరుగుతుంది, లేదా పర్మనెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏమేమి రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే ఓఐసి పాలిటెక్నిక్, మెడికల్ ఆఫీసర్, డెంటల్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ అసిస్టెంట్, డెంటల్, డివిఆర్, చౌకీదార్, ఫీమేల్ అటెండెంట్, సఫాయి వాలా, క్లర్క్. ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా మనకు రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క ఉద్యోగానికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. దాని తర్వాత అప్లికేషన్ ఎలా చేయాలో చూద్దాము. ఒకవేళ అప్లికేషన్ అనేది మీకు తెలిస్తే మీరు ఏ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, దీనికి సంబంధించి హైదరాబాద్లో కూడా మనకు రీజనల్ సెంటర్ ఉంది, అక్కడ కూడా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వస్తాయి. వచ్చింది పోయింది అని కూడా చాలా తక్కువ మందికి తెలుస్తాయి. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మీ ఫ్రెండ్స్లో కనుక ఈ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. లేకపోతే జస్ట్ మీకు 8వ తరగతి అర్హత ఉంటే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. 10 పాస్ అయినా అప్లికేషన్ చేసుకోవచ్చు, గ్రాడ్యుయేట్స్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఫస్ట్ పొజిషన్ వచ్చేసరికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అడుగుతున్నారు. ఇక మెడికల్ ఆఫీసర్ వచ్చేసరికి మనకు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళని అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకు డెంటల్ ఆఫీసర్ వచ్చేసరికి బీడీఎస్ కానీ పీజీ కానీ, ఓకేనా, బీడీఎస్లో చేసిన వాళ్ళు, ఎండిఎస్ కానీ బీడీఎస్ కానీ చేసిన క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. బీడీఎస్ చేసిన వాళ్ళు చాలామంది ఖాళీగా ఉంటున్నారు, వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ ఉద్యోగానికి సెట్ అవ్వచ్చు. సెలెక్ట్ అవుతే 75,000 వస్తుంది ఫ్రెండ్స్. 75,000 అనేది మామూలు ముచ్చట కాదు కదా. అదేవిధంగా ఫార్మాసిస్ట్, బీ ఫార్మసీ కానీ డిప్లొమా ఇన్ ఫార్మసీ కానీ తెలిసి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్, బీఎస్సీ ఎంఎల్టీ కానీ చేసిన క్యాండిడేట్స్, నర్సింగ్ అసిస్టెంట్, జిఎన్ఎం చేసిన క్యాండిడేట్స్, డెంటల్ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ డెంటల్ హైజీన్ చేసిన క్యాండిడేట్స్, డ్రైవర్, ఓకేనా, 8వ తరగతి పాస్ అయ్యి ఉండి మీకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా చౌకీదార్ ఉద్యోగాలు. సో చౌకీదార్ ఉద్యోగాలకు
8వ తరగతి పాస్ అయి ఉండి కంప్యూటర్ క్వాలిఫికేషన్స్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చౌకీదార్ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇవి కూడా మనకు 3 ఉద్యోగాలు ఇచ్చారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఫీమేల్ అటెండెంట్ ఉద్యోగాలు 3 ఇచ్చారు. సఫాయి వాళ్ళ ఉద్యోగాలు 3 ఇచ్చారు. ఏంటన్నా ఇంత బ్రతుకు మమ్మల్ని సఫాయి వాళ్ళ ఉద్యోగం చేయమంటున్నావా అంటే, ఇది మనకు రిక్రూట్మెంట్ బేసిస్‌లో సఫాయి వాళ్ళ ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారండి. కానీ మిమ్మల్ని సఫాయి వాళ్ళ పనే చేయించరు. ఓకేనా? మీకు దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే మిమ్మల్ని ఎంటీఎస్ ఉద్యోగం కూడా చేపిస్తారు. వద్దన్నా నాకు ఈ ఉద్యోగం వద్దు అని అనుకుంటే క్లర్క్ ఉద్యోగం ఉంది. గ్రాడ్యుయేట్ లెవెల్‌లో ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒకవేళ మీరు డ్రైవర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే 19,700 రూపాయలు మంత్లీ వస్తది. చౌకీదార్ ఉద్యోగానికి 16,800, ఫీమేల్ అటెండెంట్‌కి 16,800, సఫాయి వాళ్ళకి 16,800, క్లర్క్ ఉద్యోగానికి 16,800 రూపాయలు మంత్లీ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఉద్యోగాలకు మీరు ఆఫ్లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాలి. ఆఫ్లైన్‌లో అప్లికేషన్ చేసుకోవడానికి 30 జనవరి 2024 వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు అప్లికేషన్ అనేది చేసుకుంటే ఇంటర్వ్యూ డేట్, టైమ్ అండ్ వెన్యూ డైరెక్ట్‌గా మీకు ఇంటర్వ్యూ ఎప్పుడు అడుగుతారంటే 15th ఫిబ్రవరి 2024 రోజున గయా, మనకు పాట్నాకు సంబంధించి గయా ఉంటుంది కదా, సో ఆ గయా లొకేషన్లో మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. 10:30 to 3 PM వరకు అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి అంటే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు జిరాక్స్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ రిక్రూట్మెంట్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అన్న వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయన్న అఫీషియల్ వెబ్సైట్లో అంటే www.echs.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయి. అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనకు ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ అఫీషియల్ వెబ్సైట్లో చూడండి అహ్మదాబాద్, అలహాబాద్, అంబాలా, బెంగళూరు, బరియాలి, భువనేశ్వర్, చండీ మందిర్, అదేవిధంగా చెన్నై, కోయంబత్తూర్. చూడండి మనకు చెన్నైలో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందని మీకు ఏ యూట్యూబర్ అనేది చెప్పుంటాడా? అంటే 8th జనవరి మొన్నటి వరకు, అంటే నేను కూడా చూడలేదు సరిగా, ఎప్పుడో చూసి చెప్పాము కానీ దీనికి సంబంధించి ఎప్పుడు చెప్పలేదు. ఆయన హైదరాబాద్లో చూడండి, హైదరాబాద్లో కూడా మనకి ఇంతకుముందు రిక్రూట్మెంట్ వచ్చింది. ఓకేనా? సో మనకు హైదరాబాద్లో కూడా రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. దాదాపుగా మనకు ఎన్ని ఉన్నాయి అంటే 30 ఉన్నాయండి. 30 రీజనల్ సెంటర్స్ ఉన్నాయి. ఈ 30 రీజనల్ సెంటర్స్లలో మీకు సంబంధించి ఎప్పుడైనా రిక్రూట్మెంట్ వస్తుంది. చూడండి మనకు విశాఖపట్నంలో కూడా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంది. సో ఈ వీడియో అనేది నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విశాఖపట్నంలో వచ్చిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాము. అయితే దీనికి అప్లికేషన్ చేయాలంటే ఎలా అనేది మాట్లాడుకుందాము. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ చేయాలనుకుంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఇది. సో అప్లికేషన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఈహెచ్ఎస్ఎస్. ఓకేనా? పోస్ట్ అప్లైడ్ ఫర్ ఎగ్జాంపుల్ చౌకీదార్ అనుకోండి, చౌకీదార్ అని మెన్షన్ చేయండి. ఓకేనా? నేమ్ ఆఫ్ పాలిక్లినిక్స్ అప్లైడ్. ఏ పాలిక్లినిక్ అప్లై చేస్తున్నారు అనేది ఇప్పుడు నేను ఇంతకుముందు నోటిఫికేషన్ చూపించాను కదా, సో ఈ నోటిఫికేషన్ లో ఉంటుంది. సో పాలిక్లినిక్స్ అంటే ఇవ్వండి. ఇక్కడ గయా, సాసారాం, బక్సర్, ఇవి పాలిక్లినిక్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు డీటెయిల్స్ వచ్చేసరికి నేమ్, ఓకేనా, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ అండ్ ఫీమేల్, పోస్టల్ అడ్రస్. ఒక్కవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే, మీకు తెలిసిన వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉండి జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఓకేనా. అండ్ దాంతో పాటు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మస్ట్ బి అటాచ్డ్ ఫర్ కన్సిడరేషన్. ఓకేనా? ఒకవేళ మిమ్మల్ని కన్సిడర్ చేయాలనుకుంటే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నాన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకో, ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అనేది లేకపోతే నాన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చేసే పెద్ద పని కాదు, సఫాయి వాళ్ళ పని కానీ, చౌకీదార్ పని కానీ, క్లర్క్ పని కానీ, సో ఈ పెద్ద ఫీమేల్ అటెండెంట్ పని కానీ, వీటికి పెద్దగా మనకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఓకేనా? ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్తో పాటు మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, 10th, ఇంటర్, గ్రాడ్యుయేషన్, డిప్లొమా, ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్ వాళ్ళు, డ్రైవింగ్ వాళ్ళైతే డ్రైవింగ్ లైసెన్స్, అండ్ ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి మాత్రమే పీపీఓకి సంబంధించి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్, ఎన్ఓసి ఉంటే ఎన్ఓసి, ఇవన్నీ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో అటాచ్ చేయాలి. దాంతోపాటు ఇక్కడ మనకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మెడికల్ ఆఫీసర్ అయితే 66 సంవత్సరాలు ఉంటుంది ఫర్ ఎంప్లాయ్మెంట్. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అయితే 66 సంవత్సరాలు, కాంట్రాక్చువల్ అయితే 68 వరకు తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ చూడండి, ఎవరైతే కాంట్రాక్ట్ లో జాయిన్ అవుతారో వాళ్ళే 100% ఇక్కడ మీకు పర్మనెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? చాలా వరకు ఈ ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేశారు కదా, అంటే మినిమం ఎక్స్పీరియన్స్ వాళ్ళు అడుగుతున్నారు. ఓకేనా? మ్యాండేటరీ కాదు, ఇక్కడ మ్యాండేటరీ కూడా ఎక్కడ ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు. సో మీరు అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసిన తర్వాత మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఈ పోస్టల్ అడ్రస్ అనేది నేను చెప్తాను చూడండి. సో ఇప్పుడు నేను చెప్పిన అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేయండి. సో అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి ఆ అప్లికేషన్లో పాటు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని సెల్ఫ్ అటెస్టేషన్ సైన్ చేసి
వాటన్నిటిని కూడా అప్లికేషన్‌లో పెట్టేసేయండి. ఓకేనా? ఒక ఎన్వలప్ తీసేసుకొని ఒక ఎన్వలప్‌లో పెట్టేసేయండి. ఎక్కడా కూడా మీరు ఒక్క రూపాయి కూడా ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎన్వలప్ ఉంటది కదా! ఎన్వలప్‌లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని మెన్షన్ చేయాలి. అండ్ దాంతో పాటు టు ద అడ్రస్. ఏ అడ్రస్ పంపాలో అని చెప్తా చూడండి. అడ్రస్ వచ్చేసరికి ఓసీఐ ఓఐసీ స్టేషన్ హెడ్ క్వార్టర్స్ ఈసీహెచ్ఎస్ఎల్ గయా వచ్చేసరికి మన పోస్టల్ అడ్రస్ చూద్దాము. సో పోస్టల్ అడ్రస్ వచ్చేసరికి 823005కి మీరు 30 జనవరి 2024 లోపు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. వన్స్ మీరు పోస్ట్ ద్వారా పంపించినట్లయితే మీకు 15th ఫిబ్రవరి 2024 రోజున మీరు ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వచ్చు. అప్పుడు మీకు గయాకి సంబంధించి ఇక్కడ ఈసీహెచ్ఎస్ నుంచి మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఒకవేళ మీకు దీనికి సంబంధించి అప్లికేషన్ చేసినారు డౌట్ అనుకోండి, ఇక్కడ టెలిఫోన్ నెంబర్ ఇచ్చారు అండ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు. సో ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ వాళ్ళని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చాలా తక్కువ మంది తెలుస్తుంది. మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే టెలిగ్రామ్ గ్రూప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి నోటిఫికేషన్ చెప్పినందుకైనా ఒక చిన్న లైక్ చేసి వీడియో అయితే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, అక్కడ కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.